ప్రపంచమంతా ఒకలా ఆలోచిస్తే ఇతను మాత్రం మరొకలా ఆలోచిస్తారు. గొప్పవాళ్ళైన అందరూ తమ జీవితంలో ఎన్నో రిస్క్లు తీసుకుని పైకొచ్చినోళ్ళున్నారు. కానీ ఇతనిలా లైఫ్ అంతా రిస్క్లు తీసుకునే వాళ్ళు ఇంకెవరిను మీరు చూసుండరు. అసాధ్యాన్ని సాధ్యం చేసి ప్రపంచాన్ని మార్చగలిగిన గట్స్ ఉన్న వ్యక్తి ఇతను. ఆయనే ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ అంటే మనలో చాలామందికి ఆయన ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్ అని, టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ వంటి కంపెనీలకు ఓనర్ అని మాత్రమే తెలుసు. కానీ ఎలాన్ మస్క్ ఆ స్టేజ్కు వెళ్ళటానికి ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని ఫెయిల్యూర్స్ను ఎదుర్కొన్నారో చాలామందికి తెలీదు. ఒక స్టేజ్లో టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలు భారీ నష్టాలు వచ్చి ఆ కంపెనీలను క్లోజ్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఎలాన్ మస్క్ తన ఫెయిల్యూర్స్ను ఎదుర్కొని ఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మరియు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అయ్యి ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ను ఎదురించే స్టేజ్కు ఎదిగాడు. ఎలాన్ మస్క్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందో, ఒక సమయంలో బ్రతకటం కోసం చిన్న చిన్న పనులు చేసి ఇప్పుడు ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఎలా ఎదిగాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. ఎందుకంటే ఎలాన్ మస్క్ జర్నీ, ఆయన ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. కొత్తగా నా వీడియోలు చూసిన వాళ్ళుంటే నా ఛానల్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. ఎలాన్ మస్క్ 1971 ఇయర్లో సౌత్ ఆఫ్రికాలో జన్మించారు. ఆయన 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో తను తన తండ్రి దగ్గరే ఉండేవాడు. కానీ తండ్రి తన గురించి మరియు తన ఫ్యూచర్ గురించి అసలు పట్టించుకునేవారు కాదు. మనందరిలానే ఎలాన్ మస్క్ తన చిన్నతనంలో చీకటి అంటే భయం ఉండేది. ఒకరోజు అతను అసలు చీకటి అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నారు. 400 to 700 వేవ్లెంత్లో ఫోటాన్లు లేకపోవడమే చీకటి అని తెలుసుకున్నాడు. దానితో అప్పటి నుండి చీకటికు భయపడటం సిల్లి అని తెలుసుకుని జీవితంలో అసలు చీకటి అంటేనే భయపడలేదు. దీన్ని బట్టి ఎలాన్ మస్క్ మైండ్ సెట్ ఎలా ఉండేదో ఇమాజిన్ చేసుకోండి. మనలో చాలామంది చిన్న వయసులో వీడియో గేమ్స్ ఆడటంలో ఇంట్రెస్ట్ చూపెట్టేవాళ్ళం. ఎలాన్ మస్క్ మాత్రం గేమ్స్ డెవలప్ చేయటంలో ఇంట్రెస్ట్ చూపెట్టేవారు. అదే ఇంట్రెస్ట్తో తను 12 ఏళ్ల వయసులో కోడింగ్ నేర్చుకుని బ్లాస్టర్ అనే గేమ్ను డెవలప్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీకు $500కు అమ్మేశారు. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక గేమ్ డెవలప్ చేసి ఒక కంపెనీకు అమ్మటం అంటే అది మామూలు విషయం కాదు. ఎలాన్ మస్క్ ఏదైనా సాధించాలంటే వేరే దేశాలతో పోలిస్తే అమెరికాలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అని తెలుసుకుని సౌత్ ఆఫ్రికా నుండి కెనడా వెళ్ళిపోయారు. అక్కడ బ్రతకటం కోసం బాయిలర్ రూమ్ క్లీన్ చేయటం లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ క్వీన్స్ కాలేజీలో చదువు కంప్లీట్ చేసి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో గ్రాడ్యుయేషన్ను కంప్లీట్ చేశారు. ఎలాన్ మస్క్ పిహెచ్డి చేయటం కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరాడు. కానీ తను అనుకున్నది సాధించటం కోసం యూనివర్సిటీలో జాయిన్ అయిన 2వ రోజే చదువు మానేశాడు. తర్వాత ఎలాన్ మస్క్, కింబల్ మస్క్ మరియు గ్రిగ్ కవరీ అనే ఇద్దరి వ్యక్తులతో కలిసి 1995లో జిప్టూ అనే ఆన్లైన్ బిజినెస్ను స్టార్ట్ చేశారు. సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత కాంపాక్ అనే కంప్యూటర్లు తయారు చేసే కంపెనీ $400 మిలియన్ జిప్టూను కొనేసుకుంది. అందులో ఎలాన్ మస్క్ వాటా $22 మిలియన్. అలా వచ్చిన డబ్బులతో ఒక చోట నుండి మరో చోటకు డబ్బులు పంపుకునే X.com అనే ఆన్లైన్ బ్యాంకింగ్ వెబ్సైట్ను తయారు చేశారు. 2000 ఇయర్లో X.com మరియు కాన్ఫినిటీ అనే కంపెనీ కలిసి X.comను పేపాల్గా మార్చారు. పేపాల్ అనే యాప్ను మనం ఫాదర్ ఆఫ్ ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే అని అనొచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు వాడుతున్న ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే లాంటి యాప్లు 2014 ఇయర్లో ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ పేపాల్ 2000 ఇయర్ టైంలోనే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ బిజినెస్ను స్టార్ట్ చేసింది. 2002 ఇయర్లో ఈబే కంపెనీ పేపాల్ను $1.5 బిలియన్ కొనేసుకుంది. పేపాల్ను ఈబేకు అమ్మేసే టైంలో ఎలాన్ మస్క్కు ఎక్కువ షేర్స్ ఉండటం వల్ల తనకు $180 మిలియన్ వచ్చాయి. ఇక్కడ నుండే ఎలాన్ మస్క్ లైఫ్లో అసలైన రిస్క్ చేయటం స్టార్ట్ చేశారు. అది ఎలా అంటే ఇప్పటి వరకు తను సంపాదించిన డబ్బులంతా తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ అయిన స్పేస్ ఎక్స్, టెస్లా మరియు సోలార్ సిటీ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. అసలు ఈ కంపెనీస్ ఎలా స్టార్ట్ చేశారో చెప్తా వినండి. ఎలాన్ మస్క్కు చిన్నప్పటి నుండే స్పేస్ టెక్నాలజీస్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపెట్టేవారు. ఆయన పేపాల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడే స్పేస్ గురించి తెలుసుకోవటం కోసం మార్స్ సొసైటీ అనే నాన్ ప్రాఫిటబుల్ సంస్థలో జాయిన్ అయ్యారు. అక్కడ స్పేస్ మరియు రాకెట్ల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఎలాన్ మస్క్ తక్కువ డబ్బులతో రాకెట్లను పైకి పంపాలని డిసైడ్ అయ్యారు. మొదట్లో అందరూ నవ్వుకున్నారు. ఎందుకంటే రాకెట్లు స్పేస్లోకి పంపించాలంటే మామూలు విషయం కాదు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంటి సంస్థలే చాలా డబ్బులు ఖర్చు పెట్టి స్పేస్కు రాకెట్లు పంపుతాయి.
అలాంటిది తక్కువ ఖర్చుతో రాకెట్లు పైకి పంపడం విని చాలామంది ఎలాన్ మస్క్కు ఎగతాళి చేశారు. ఫైనల్గా ఎలాన్ మస్క్ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆయన దగ్గర ఉన్న $180 మిలియన్ $100 పెట్టి 2002 సంవత్సరంలో స్పేస్ ఎక్స్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎలాన్ మస్క్కు ప్రపంచంలో పెరుగుతున్న పొల్యూషన్ను తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలనుకున్నారు. కొత్తగా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ పెడితే ఎక్కువ ఖర్చు అవుతుందని తెలుసుకుని అప్పటికే చాలా లాసెస్లో ఉన్న టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్ కంపెనీ మీద ఎలాన్ మస్క్ చాలా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత 2006లో పర్యావరణంకు హాని కలగకుండా ఉండటం కోసం సోలార్ ప్యానెళ్లు తయారు చేసే కంపెనీ స్టార్ట్ చేశారు. అదే సోలార్ సిటీ. ఇప్పటి వరకు ఎలాన్ మస్క్ లైఫ్లో తను అనుకున్నవని సాధించాడు. కానీ ఎలాన్ మస్క్కు అసలైన కష్టాలు ఇప్పటి నుండే స్టార్ట్ అయ్యాయి. తను ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి నిర్మించుకున్న స్పేస్ ఎక్స్ నుండి 2006లో ఫాల్కన్ 1 అనే పేరుతో ఒక రాకెట్ లాంచ్ చేశారు. కానీ రాకెట్ లాంచ్ అయిన కొన్ని సెకండ్స్కే బ్లాస్ట్ అయిపోయింది. కొన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చాయి. నాసా లాంటి పెద్ద గవర్నమెంట్ ఏజెన్సీ కంపెనీలే చేయలేనిది ఒక ప్రైవేట్ సంస్థ ఎలా చేయగలగదని ప్రజల నుండి, మీడియా నుండి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో టెస్లా కంపెనీ నుండి రోడ్ స్టార్ అనే కార్ను లాంచ్ చేశారు. అది లాంచ్ చేసేటప్పుడు టెస్లా కంపెనీ ఈ కార్కు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్లు ట్రావెల్ చేయగలగదని ప్రకటించింది. కానీ లాంచ్ అయిన వెంటనే ఆ కార్ టెస్ట్ డ్రైవ్లో 80 కిలోమీటర్ల తర్వాత ఛార్జింగ్ అయిపోయింది. దీనితో జనాలకు టెస్లాను, ఎలక్ట్రిక్ కార్లను నమ్మటం మానేశారు. 2007 ఇయర్లో స్పేస్ ఎక్స్ నుండి మరో రాకెట్ లాంచ్ చేశారు. అది కూడా ఫెయిల్ అయ్యింది. కొన్ని రోజుల తర్వాత ఎలాన్ మస్క్ సోలార్ ప్యానెల్ తయారీ కంపెనీ అయిన సోలార్ సిటీతో డీల్ కుదుర్చుకున్న బ్యాంకులు తన డీల్స్లు వెనక్కి తీసేసుకున్నాయి. 2008లో తను లాంచ్ చేసిన మూడో రాకెట్ కూడా ఫెయిల్ అయిపోయింది. దీనితో స్పేస్ ఎక్స్ కంపెనీ మూతపడే సిచ్యువేషన్కు వచ్చింది. ఇంకో పక్క టెస్లా కంపెనీ పరిస్థితి కూడా బాలేదు. తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ అయిన టెస్లా, స్పేస్ ఎక్స్ మరియు సోలార్ సిటీ కంపెనీలు మూతపడే స్టేజ్కు వచ్చేసింది. ఇదే సమయంలో ఎలాన్ మస్క్కు తన వైఫ్తో విడాకులు అయింది. ఫ్యామిలీ నుండి సమస్యలు, చేతిలో డబ్బులు లేవు. ఎలాన్ మస్క్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయటానికి ఎవ్వరు ముందుకు రాలేదు. అందరూ ఆయన పని అయిపోయిందనుకున్నారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. కానీ అదే సమయంలో స్పేస్ ఎక్స్ నుండి 4వ రాకెట్ లాంచ్ చేశారు. అది భారీ విజయం సాధించింది. ఆ విజయంతో తనను ఎగతాళి చేసిన నోర్లన్నీ మూసుకున్నాయి. దానితో నాసాతో ఏకంగా $1.8 బిలియన్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. నాసాతో డీల్ కుదుర్చుకున్న ఫస్ట్ ప్రైవేట్ ఏజెన్సీ కంపెనీగా స్పేస్ ఎక్స్ రికార్డు సాధించింది. ఇదే టైంలో ఎలాన్ మస్క్ టెస్లాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యాడు. లాసెస్లో ఉన్న టెస్లాను ఒక బ్రాండ్గా మార్చాడు. ఆ సమయంలో టెస్లా మోడల్ ఎస్ అనే కార్ను లాంచ్ చేశారు. ఆ కార్ ఎంత విజయం సాధించిందంటే అప్పటి వరకు ఉన్న అన్ని కార్ల రికార్డులను బ్రేక్ చేసేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 1000 కిలోమీటర్లు వెళ్లేలా డిజైన్ చేశారు. దానితో జనాలందరూ ఈ కార్ను కొనడం కోసం క్యూ కట్టారు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఈ కారుకు సేఫ్టీ విషయంలో 5కు 5.4 రేటింగ్స్ ఇచ్చిందంటే ఆ కార్ ఎంత సక్సెస్ అయిందో మీరే అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఏ కార్కు దక్కని అరుదైన రికార్డ్ ఇది. మరోవైపు ఎలాన్ మస్క్ది ఇంకో కంపెనీ అయిన సోలార్ సిటీ కూడా నష్టాల నుండి కోలుకుని ఇప్పుడు అమెరికాలోనే నెంబర్ 1 కంపెనీగా మారింది. ఈ 3 కంపెనీలు సక్సెస్ చూశాక ఎలాన్ మస్క్ గట్స్ గురించి ప్రపంచానికి తెలిసింది. ఎలాన్ మస్క్ను రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ అని అంటారు. ఆయనను ఎందుకు అలా అంటారో చెప్తా వినండి. సాధారణంగా రాకెట్లను పైకి పంపడం సులభమే. కానీ పంపిన రాకెట్ను తిరిగి అదే లాంచ్ ప్యాడ్లో దించటం అనేది చాలా కష్టం. అది ఎలాన్ మస్క్ చేసి చూపెట్టాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులకు ఎంత ప్రమాదకరమో తెలుసుకుని ఎలాన్ మస్క్ న్యూరాలింక్ అనే కంపెనీను స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ ద్వారా మనిషి బ్రెయిన్లో చిన్న చిప్పులు తయారు చేశారు. ఇది ఇంకా ట్రయల్ రన్లో ఉంది. దీనితో మనిషి పనితీరు 100 రెట్లు రెట్టింపు అవుతుంది. 2012 ఇయర్లో హైపర్లూప్ అనే ట్రాన్స్పోర్ట్ను తీసుకురాబోతున్నాడని ప్రకటించారు. అది విమానం కంటే వేగంగా, విమానం కంటే తక్కువ ఖర్చుతో ఒక దేశం నుండి మరో దేశంకు సులభంగా వెళ్ళొచ్చు. ఎలాన్ మస్క్ భూమి నుండి స్పేస్ ట్రిప్కు సివిలియన్స్ను రాకెట్లలో తీసుకుపోవటానికి ప్లాన్ వేశాడు. ఆల్రెడీ ఇది ఫైనల్ స్టేజ్కు వచ్చింది. ఎలాన్ మస్క్ ఐడియాలజీలను గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వీడియో సరిపోదు. ఎలాన్ మస్క్ ఒక గొప్ప మనిషి మాత్రమే కాదు, ఒక మంచి మనిషి కూడా. ఎందుకంటే ఆయన తన ఆస్తిలో సగం డబ్బులు
గివింగ్ ఫ్లెడ్జీ అనే ఫౌండేషన్కు డొనేట్ చేస్తారు. ఎలాన్ మస్క్ జీవితంలో గెలిచింది డబ్బుతో కాదు, అతని గట్స్తో, డెడికేషన్తో, ఫెయిల్యూర్స్ మీద అతనికి ఉన్న నమ్మకంతో గెలిచాడు. జీవితంలో మనం ఎన్నిసార్లు పడిపోతామన్నది కాదు, ఎన్నిసార్లు లేచి ముందుకెళ్తామో ఎలాన్ మస్క్ చేసి చూపెట్టారు. ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఒక కొత్త రెవల్యూషన్ సృష్టించిన ట్విట్టర్ను కొనేసుకుని ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయిన డొనాల్డ్ ట్రంప్ను ఎదిరించి ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాడు. దీని గురించి సపరేట్గా ఇంకో కేస్ స్టడీలో క్లియర్గా చెప్తా. దానికోసం ఈ వీడియోను లైక్ చేసి నా ఫ్యూచర్ వీడియోస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాన్ మస్క్ మరియు ట్రంప్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ మీద మీకు వీడియో కావాలనుకుంటే కింద కామెంట్లలో మెన్షన్ చేయండి.